చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ ప్రగల్భాలకే పరిమితమయ్యారు. 400 రోజులు 4000 కిలోమీటర్ల పాదయాత్ర అంటూ ప్రగల్భాలు పలికిన లోకేష్ 226 రోజులకే పాదయాత్రకు ముగింపు పలికారు. ప్రజాస్పందన కరువైన లోకేష్ పాదయాత్ర కోసం జనాలు తెచ్చేందుకు చంద్రబాబు సహా టీడీపీ నేతలు నానా తంటాలు పడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, హరిత యువగలం పాదయాత్ర రాష్ట్ర వ్యాప్తంగా 400 రోజుల పాటు 4000 కిలోమీటర్లు చేస్తానని ప్రగల్భాలు పలికిన లోకేష్ మాటలు ఉత్తర కుమారుని ప్రగల్భాలుగానే మిగిలిపోయాయి. కేవలం 3000 కిలోమీటర్ల దగ్గరే పాదయాత్రను ఆయన ముగించేశారు. 400 రోజుల పాటు పాదయాత్ర చేస్తానని చెప్పిన లోకేష్ కేవలం 226 రోజుల దగ్గరే పాదయాత్రను ఆపేశారు. పాదయాత్ర ఈ ఏడాది జనవరి 27వ తేదీన కుప్పంలో మొదలుపెట్టి ఇచ్చాపురం వరకు కూడా పాదయాత్ర చేస్తానని లోకేష్ చెప్పడం జరిగింది. అయితే లోకేష్ మాత్రము ఇచ్చాపురం వరకు కాకుండా గాజువాక దగ్గర విశాఖ జిల్లా గాజువాకలోనే మాత్రమే పాదయాత్రను ముగించారు. పాదయాత్ర ప్రారంభించిన దగ్గర నుండి ఇప్పటి వరకు కూడా లోకేష్ పాదయాత్రకు ఎక్కడా కూడా ప్రజల నుండి మద్దతు లభించలేదు. పాదయాత్రకు జనాలను తరలించడం కోసం అటు చంద్రబాబుతో పాటు టీడీపీ నాయకులు కూడా తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఎవరైనా ఒక నాయకుడు పాదయాత్రను చేపట్టారంటే చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచిపోతుంది. కానీ లోకేష్ చేపట్టిన పాదయాత్ర మాత్రము జనాల లేని పాదయాత్రగా ఒక పేరును మాత్రమే సంపాదించింది. లోకేష్ పాదయాత్రకు జనాలు లేకపోవడంతోనే లోకేష్ అనేక సందర్భాల్లో అసహనం కూడా వ్యక్తం చేయడం జరిగింది. తాను రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతాను, ప్రజా సమస్యలు తెలుసుకుంటాను, 400 రోజుల పాటు 4000 కిలోమీటర్లు తిరిగి రాష్ట్రం మొత్తం చుట్టేస్తానని చెప్పిన లోకేష్ అనుకున్న సమయం కంటేనే పాదయాత్రను ముగించడం జరిగింది. లోకేష్ పాదయాత్రకు పెద్దగా స్పందన లభించకపోవడంతోనే ప్రజలను రెచ్చగొట్టడం కోసము అలాగే వైఎస్ఆర్సీపీ మీద దాడులు చేయించడం వంటి కార్యక్రమాలకు పాల్పడేవారు. దీనికోసం ప్రత్యేకంగా ఒక టీమును తయారు చేసుకొని కవ్వింపు చర్యలకు పాల్పడేవారు. అలాగే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఏకవచనంతో మాట్లాడడం, సీఎం జగన్మోహన్ రెడ్డి మీద వ్యక్తిగతంగా విమర్శలు చేయడం కూడా చేసేవారు. లోకేష్ ఈ 226 రోజుల పాటు చేపట్టిన పాదయాత్రకు కేవలం 4000 మాత్రమే వినతులు వచ్చాయంటే లోకేష్ పాదయాత్రకు ప్రజల నుండి స్పందన ఏ విధంగా లభించిందన్నది మనం అర్థం చేసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా 5 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. లోకేష్ 3000 కిలోమీటర్ల రాష్ట్ర వ్యాప్తంగా తిరిగితే కేవలం 4000 మాత్రమే వినతులు లోకేష్కు వచ్చి ప్రజలు సమర్పించారంటే రాష్ట్రంలో ప్రజలు ఎక్కడో కూడా సమస్యలు లేవనే అర్థం అవుతుంది. ప్రజలు సంతోషంగా ఉన్నారనే విషయం కూడా మనకి అర్థమవుతుంది. మొత్తంగా లోకేష్ పాదయాత్ర చూసుకున్నట్లయితే ప్రజాదరణ లేని పాదయాత్రగా చరిత్రలో మిగిలిపోనుంది. మరోవైపు పాదయాత్ర ప్రారంభించిన దగ్గర నుండి కూడా అనేక ఇబ్బందులు కలుగుతూ కూడా పాదయాత్ర చేయడం జరిగింది. లోకేష్ మధ్యలో అనేక సార్లు పాదయాత్రకు విరామం కూడా ప్రకటించడం జరిగింది. చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసిన సమయంలో 2 నెలలకు పైగా పాదయాత్రకు విరామం ప్రకటించారు. అలాగే తుఫాను సందర్భంలో మరొక వారం రోజుల పాదయాత్రకు విరామం ప్రకటించారు. అయితే తెలుగుదేశం పార్టీ నాయకులే లోకేష్ పాదయాత్ర ఎప్పుడు ముగిసిపోతుంది, ఎప్పుడు త్వరగా తమకి పీడ అనే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా భావించారు. అనుకున్న విధంగానే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కోరుకున్న విధంగానే లోకేష్ పాదయాత్ర శ్రీకాకుళం వరకు కాకుండా కేవలం విశాఖపట్నంలోనే ముగించడం జరిగింది. హరిత, థ్యాంక్ యూ నాయుడు.